హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయాన పొలిటికల్ హీట్ గట్టిగా రాజుకుంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బలమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేయటం, దానికి బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ అటాక్ చేయటం. పైగా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేటీఆర్ మాయలో కిషన్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ కోసం కిషన్ రెడ్డి పనిచేస్తున్నాడు అని కామెంట్ చేయటం వల్ల అటు బీజేపీ మీద మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ మీద కూడా అటాక్. అంటే డైరెక్ట్గా కిషన్ రెడ్డి మీద, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ మీద. అంటే రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ బీఆర్ఎస్ కలిసి అడ్డుకుంటున్నాయి. ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ కోట్లు పడతాయి కదా. సో రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్ అన్నీ ఆగిపోవటానికి అటు బీఆర్ఎస్ ఇటు కిషన్ రెడ్డి కలిసి కుట్ర పన్నుతున్నారు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఈ విషయాన్ని నమ్మించడానికి చాలా బలంగా మాట్లాడుతున్నాడు, పదే పదే మాట్లాడుతున్నాడు. నిన్న కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఆరోపణ చేయడం ఓ 10వ సారి. అది కూడా బీఆర్ఎస్కు కిషన్ రెడ్డికి లింక్ పెడుతూ ఆరోపణ చేయడం ఇది ఓ 10వ సారి. బీజేపీ దీన్ని ఎదుర్కోవడానికి కొద్దిగా తిప్పలు పడుతూనే ఉంది. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ కిషన్ రెడ్డి మాట్లాడి సరిపోవట్లే. మొత్తం బీజేపీ పార్టీ అంతా కిషన్ రెడ్డి పక్కన లేదు. అదొక బాధ. ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక మాట అనగానే బండి సంజయ్, తర్వాత ధర్మపూర్ అరవింద్, ఈటర్ రాజేంద్ర వీళ్ళంతా పూసుకొని మా కిషన్ రెడ్డిని అంటావా నువ్వు అని వీళ్ళు మాట్లాడతారంటే మాట్లాడేవాళ్ళు కాదు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కౌంటర్గా. కానీ వీళ్ళిద్దరు మాట్లాడేది జనంలోకి అంత రీచబుల్ కాదు. బండి సంజయ్, ధర్మపూర్ అరవింద్, ఈటర్ రాజేంద్ర వీళ్ళందరూ కలిసి మాట్లాడితే కొద్ది గట్టిగా రీచ్ అవుద్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరుతో పోలిస్తే కిషన్ రెడ్డి నోరు చిన్నదేగా. కాబట్టి ఇది మాట్లాడదాం. ఇంకో పక్కన కేటీఆర్ కూడా ఒక స్ట్రాటజీతోటి అసలు మొత్తం కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్దే అవా, ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి అని చెప్పేసి కేటీఆర్ ఇదొక రకమైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. అంటే అంతగా బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ పని ఏమీ లేదు, ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత ఉంది అన్న దాన్ని నమ్మించడానికి కేటీఆర్ తన సోషల్ మీడియా ద్వారా, తన మీటింగ్స్ ద్వారా విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం కొన్ని ఫేక్ సర్వేలు క్రియేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్కు 90కి పైగా సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2028లో జరిగే ఎన్నికలకి ఈరోజే అంచనా వేయటం అంటే అది కొద్దిగా తప్పది. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ 2020లో పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ. కానీ 23కి వచ్చేసరికి ఓడిపోయిందిగా. అసలు 2021లో పరిస్థితి ఏంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చాయి కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా. కానీ 23కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో రాజకీయాల్లో ఇవాళ ఉండదు, రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. కాకపోతే ఇదంతా ఎందుకోసం అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ఇప్పుడేగా. జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్గా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అధికారంలో ఉండటం కాంగ్రెస్కి అడ్వాంటేజు. హైదరాబాద్లో కేటీఆర్కి ఇమేజ్ ఉండటం, బీఆర్ఎస్కి కొంత ఇమేజ్ ఉండటం. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఏదో చేసింది అనేటువంటి ఒక ఆలోచన ఉండటం బీఆర్ఎస్కి అడ్వాంటేజు. సహజంగానే అర్బన్ ఓటింగ్ బీజేపీ వైపు ఉంటుంది. హైదరాబాద్లో ఉండేటువంటి నార్త్ ఇండియా ఓట్స్ మొత్తం కూడా బీజేపీకి పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బీజేపీకి ఉండేటువంటి అడ్వాంటేజ్. మొత్తానికి ఈ ముగ్గురు మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఒకప్పుడులాగా జిహెచ్ఎంసీ అంటే ఒక ఎన్నిక కూడా కాదు. ఇప్పుడు 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ అంటే. కోర్ జిహెచ్ఎంసీ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సైబరాబాద్ మరొకటి. ఈ 3 కార్పొరేషన్ల తోడు మళ్ళీ ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్. సో ఎన్నికల వేడి మాత్రం గట్టిగా ఉంది. ఎవరు గెలుస్తారనేది మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి. Please do like, share and subscribe this channel.